హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తు వచ్చేది రంగవల్లి లాంటి పెద్ద పెద్ద రంగుల ముగ్గులు, అందులో పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరించిన అందమైన గొబ్బెమ్మలు, ఘుమఘుమలాడే పిండి వంటలు, సంప్రదాయ వంటకాలు, ఉత్సాహంతో ఉవ్విళ్ళూరే కొత్త అల్లుళ్ళు. ఎందుకంటే సంక్రాంతిని అల్లుళ్ళ పండగ అని కూడా అంటారు. ఎండనక వాననక వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో శ్రమించి కొత్త ధాన్యాన్ని పండించిన రైతుల ఆనందోత్సాహాలు, అలా వచ్చిన కొత్త బియ్యంతో చేసే రకరకాల వంటలు, ఇలా ఈ పండుగకు చేసే సంప్రదాయ వంటకాలు చలి వాతావరణ ప్రభావం తగ్గించి శరీరానికి వేడిని శక్తిని ఇచ్చేవిగా ఉండటం గమనార్హం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించటం వలన జరిగే సంక్రమణను మకర సంక్రమణం అనియు, మకర సంక్రమణాన్ని మనం మకర సంక్రాంతిగా గొప్ప పండుగగా వేడుకగా జరుపుకుంటాం. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. నిన్నటి రోజు అయిన భోగి పండుగ రోజున గోదా కళ్యాణంతో దక్షిణాయనము పూర్తయి సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలము శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనకు, కృషికి అనువైన కాలముగా, దక్షిణాయన కాలమును అర్చనకు, ధ్యానముకు, యోగమునకు, దీక్షలకు, నియమనిష్టలకు ఆవశ్యత కలిగిన ప్రత్యేక కాలంగా పరిగణిస్తారు. ఈ సంక్రాంతి పండుగని మనము భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజులుగా ఈ పండుగ చేసుకుంటాం. అందులో మొదటి రోజు అయిన భోగి రోజున తెల్లవారుజామున సమయానికే చిన్న పెద్ద పిల్లలు అందరూ లేచి 4 రోడ్ల కూడల్లో కానీ ఇంటి ముందు కానీ ఇంటిలో పాత వస్తువులను, పాత సామాన్ను ఉపయోగించి భోగి మంటల్ని వేస్తారు. ఆ మంటలలో పెద్ద పెద్ద గుండిగల్లాంటి పాత్రలతో నీళ్లను కాచి ఆ నీటిని స్నానాలకు ఉపయోగిస్తారు గ్రామాలలో. అలా ఇంటిలోని పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం, ఆ తర్వాత ఒంటికి నువ్వుల నూనె, సున్నిపిండి, కుంకుడుకాయలతో తలంటి స్నానం చేయడం ద్వారా పీడలు తొలుగుతాయని మన విశ్వాసం. ఈ భోగి రోజునే దక్షిణాయన కాలమునకు చివరి రోజు గోదా కళ్యాణ దర్శనం పుణ్యప్రదంగా చెప్తారు. భోగి రోజు సాయంత్రం ఇళ్లల్లో పిల్లల చేత బొమ్మల కొలువు, ఆ బొమ్మల కొలువులో ఆధ్యాత్మికత, వినోదం, సరదా, సంప్రదాయం అన్నీ ఉట్టిపడేలా ఏర్పాటు చేసి పిల్లలకు బంధువులు, పేరంటాళ్ళు, ఇంట్లోని తల్లులు అందరూ కలిసి రేగిపళ్ళు, శనగలు, పూలు, చిల్లర నాణాలు, చెరుకు ముక్కలు కలిపి భోగిపళ్లను తలలపై పోయడం ద్వారా దిష్టి తీసి పిల్లలను ఆశీర్వదించవచ్చిన పేరంటాళ్లను పసుపు కుంకుమ తాంబూలాలతో సత్కరించి గౌరవిస్తారు. అలా మొదటి రోజైన భోగి పండుగని జరుపుకుంటారు. రెండవ రోజైన సంక్రాంతి రోజున పొలముల నుండి కొత్తగా వచ్చిన ధాన్యం నుండి తీసిన కొత్త బియ్యం ఆవు పాలతో కలిపి కొత్త కుండలో పొంగించి పొంగలి, బొబ్బట్లు, పులిహోర, గారెలు మొదలైనవి మాత్రమే కాక అరిసెలు, జంతికలు, నువ్వుల అరిసెలు మొదలైన రుచికరమైన వంటకాలతో ఆస్వాదిస్తారు సంక్రాంతి పండుగను. సంక్రాంతి రోజున పరమేశ్వరునికి ఆవు నెయ్యితో అభిషేకం శుభప్రదమని పెద్దల అభిప్రాయం. అంతేకాక పితృదేవతలకు తర్పణములు విడువటం అత్యంత ముఖ్యమైన విధిగా భావించి చేస్తారు. అలా చేయడం వలన పితృదేవతల అనుగ్రహం కలిగి వంశవృద్ధి, సంతానము అభివృద్ధిలోకి రావడం జరుగుతుందని ఈ మానవాళి యొక్క విశ్వాసం. ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు సంక్రాంతి రోజున తెలతెలవారుతూనే హరిసంకీర్తనలతో ఊరిని మొత్తం మేలుకొలిపే హరిదాసులు, కాళ్లకు కంచు గజ్జలు గల్లు గల్లుమంటుడగా చేతిలో చిరుతులతో లయబద్ధమైన సవ్వడి చేస్తూ నుదుటన విష్ణు తిలకంతో తలపై తలపాగా ధరించి ఆ తలపాగా మధ్య ఎటూ కదలకుండా రాగి పాత్రను ధరించి ఎంతో ఉత్సాహంగా హరిలో రంగహరి అంటూ ఇంటి ముంగిలి ముగ్గు ముందు హరిదాసు హరికీర్తనలతో
రాగా వారికి కొత్తగా వచ్చిన ధాన్యం నుండి కొలిచి ఇచ్చే ధాన్యంతో వారి యొక్క ఆనందం ఒకవైపు, స్త్రీలు అందరూ మనమందరం ఒకరికి ఒకరు తోడంటూ చాటి చెప్పేలాగా రథం ముగ్గులు వేసి వాటి తాడును ఒక ఇంటి నుండి ఒక ఇంటికి కలుపుతూ వేయడం వలన మనమంతా సంఘటితంగా జీవనం సాగిద్దాం అనే అర్థం వచ్చేలా చేయడం, స్త్రీలు అలా వేసిన ముగ్గుల మధ్యన ఆవు పేడతో చేసి గుమ్మడి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో పూజించి అగరవత్తులు వెలిగించి బెల్లం నైవేద్యం ఉంచి ఆ గొబ్బెమ్మలకు చుట్టూ వలయాకారంలో తిరుగుతూ ఆటపాటలతో సందడి చేసే పడుచులు గోదాదేవికి వారసులా అన్నట్టు భక్తి పాటల పారవస్యం చూడటానికి కన్నుల పండువగా, వినటానికి వీణుల విందుగా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ మధ్యలో చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిని అందంగా ఆడించే గంగిరెద్దుల వారు అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు చేసే సందడికి, మనమిచ్చే కానుకలకు మోకాళ్ల మీద వంగి తలలు ఊపే గంగిరెద్దుల విన్యాసాలు అవి కంటికి రమణీయ దృశ్యాలు. ఇవే కాక సంక్రాంతి రోజున ఎగిరే గాలిపటాలు, లేలేత నీలి ఆకాశంలో అనేక రంగులను అద్దగా పిల్లల కేరింతలు, ఆ పిల్లల కేరింతలను చూస్తూ ఆనందించే పెద్దవాళ్లను చూడటం ఎంతో అద్భుతం, అనిర్వచనీయమైన ఆనందం. మూడవ రోజైన కనుమ రోజున వ్యవసాయమునకు సహతోడ్పాటునందించిన పశువులను, గోమాతను అలంకరించి పూజించాలి అనియు, మినుములతో చేసిన గారెలు తినడం ప్రధానం అని చెబుతారు పెద్దలు. కనుమ రోజున, కనుమకు మరు రోజైన ముక్కనుమ రోజున ప్రయాణం చేయడం మంచిది కాదు అనేది పెద్దల మాట. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా జరుపుకున్నా ఇది ముఖ్యంగా రైతులకి ఉత్సాహాన్ని, నూతన శక్తిని ప్రసాదించే పండుగగా చెప్పుకోవచ్చు. దేశమునకు రైతే వెన్నెముకగా భావించి మనమందరం రైతుల కష్టానికి గిట్టుబాటు అయ్యేలా అండగా నిలబడి వారు సేద్యం చేసి 10 మందికి ఆహారాన్ని అందించే విధంగా ప్రోత్సహించడం, గో సంరక్షణ, పశురక్షణ అనేవి చాలా అవసరం. ఏమంటారు ఫ్రెండ్స్? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.